దేవుడు మనల్ని ప్రేమించిన వారై ఈ 12వ మాసములో దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ 12వ మాసములో మనల్ని ప్రేమించి ఒక చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని మరోసారి మనం ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 12వ మాసంలో దేవుడు మనకు చేసినటువంటి ప్రమాణం లేదా వాగ్దానం ఏంటంటే, నేను మీ పక్షమై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమై ఉన్నారని మనతో మాట్లాడుతున్నారు. వాస్తవంగా లోకంలో మనం గమనిస్తే ఒక 20 గొడవ పడుతున్నారు అనుకోండి, గొడవ పడుతున్నారు అనుకోండి. ఒక వ్యక్తికి ఏమో బలం ఉంది, పలుకుబడి ఉంది, అనేక మంది అతనికి సపోర్ట్ ఉన్నారు. ఒక వ్యక్తికి ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటాడు? అతనికి ఏమో అందరు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ అతని పక్షాన్ని నిలబడి వీళ్ళందరూ కలిసి నాతో వాదిస్తున్నారు, నా మీదికి వస్తున్నారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అతని మీదికి ఎదురెళ్దామా అంటే తగిన శక్తి నాలో లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయాను అన్నటువంటి ఆలోచనతో అతను ఉంటాడు. అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీ పక్షమై ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ 12వ మాసంలో ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో నాకు తెలియకపోవచ్చు. బహుశా అనుకొని ఉండొచ్చు, మన విశ్వాస జీవితంలో ఆత్మీయయాత్రలో కొనసాగించబడుతున్నప్పుడు ఎదురవుతున్నటువంటి శ్రమలు, ఎదురవుతున్నటువంటి బాధలు, కన్నీళ్ళు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నమ్ముకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు, అర్థం చేసుకున్న వాళ్ళే అపార్థం చేసుకుంటున్నారు, ప్రేమించే వాళ్ళే ద్వేషిస్తున్నారు, ఇంకా నాకు ఎవరున్నారు, నన్ను ధైర్యపరిచేవారు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను నడిపించేవాళ్ళు, నన్ను ఓదార్చేవారు నాకు ఎవరు లేరు అన్నటువంటి పరిస్థితుల మధ్యలో కూడా మనం అప్పుడప్పుడు నడిపించబడుతూ ఉంటాం. ఈ 12వ మాసంలో మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నిశ్చయంగా దేవుడు మాట ఇస్తున్నాడు, నేను మీ పక్షమై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీ పక్షమై ఉన్నాను. హల్లెలూయా. చాలామంది అప్పుడప్పుడు ఫోన్లు చెప్తూ ఉంటారండి, మన వాళ్ళకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అన్న నాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నిజంగా నాకు బతకాలని అనిపించట్లేదు, ఏదైనా చేసుకొని పోతుంది కదా, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు కూడా నా పక్షాన్ని నిలబడడం లేదు, అందరు నా మీదికి వస్తున్నారు, నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఈ 12వ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు నీ పక్షముగా ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నేను మీ పక్షమై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను మీ పక్షమై ఉన్నాను. ఈ వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, దేవుడు మన పక్షమై ఉండి ఏం చేస్తాడంటే, మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు. ఇది ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఒక పొలం బీడుబారిపోయింది అనుకుందాం. ఆ పొలములో మంచి ఫలాలు రావాలంటే ఏం చేయాలి? రైతు ఆ పొలం మీద దృష్టి పెట్టాలి. అంతేనకంటారా? ఒక పొలము బీడిపోయి నెర్లి విడిచి నిస్సారమైన భూమిగా మారిపోయింది అనుకోండి, ఆ పొలములో ఆ స్థలములో మంచి ఫలాలు రావాలి అంటే ఏం చేయాలి? రైతు అనబడే వ్యక్తి ఆ భూమి పక్షాన నిలబడాలి. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే, ఆ భూమిని సేద్యపరుస్తాడు, కలుపు మొక్కలను తీసేస్తాడు, మంచిగా తయారు చేసి ఎరువులేసి విత్తనాలు వేసి నీళ్లు పెట్టి ఆ పొలాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. ఆ స్థలంలో నుంచి మంచి ఫలాలు వచ్చేటట్లుగా ఆ వ్యక్తి తయారు చేస్తాడు. దేవుడు కూడా మన పక్షమై ఉన్నప్పుడు, నిస్సారమైన భూమి వలె మనం మారిపోయినప్పుడు, నిస్సహాయమైన స్థితిలో మనం పడిపోయినప్పుడు
దేవుడు మన పక్షమై మన తట్టు తిరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దున్నబడి విత్తబడతాం. అప్పుడు మన జీవితాల్లో నుండి మంచి మంచి ఫలాలు బయటకు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షమైతే మన జీవితాల్లో కలిగే ఒక 3 అనుభవాలు నేను చెప్పాను. దేవుడు మన పక్షమైతే మన జీవితాల్లో దేవుడు చేసే 3 అనుభవాలు. మొట్టమొదటి అనుభవం ఏంటి? దేవుడు మన పక్షమై యుద్ధము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా. మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తాను. మీరు చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తరుముతున్న వారిని నేను తరుముతాను. మీరు తరమాల్సిన అవసరం లేదు. మీ కీడును కోరుకున్న వారికి నేను కీడును కలుగు చేస్తాను. మీరు ఎంతో ఆలోచించేసి దిగులు పడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు మన పక్షమైతే మన జీవితాలు కలిగే అనుభవం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మన పక్షమై యుద్ధము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమై యుద్ధము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధము చేసినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఫరో చేతి కింద అణిగిమణిగి బానిసలుగా బ్రతుకుతున్నారు. స్వతంత్రత అనేది వారిలో జీవితాల్లో లేదు. సంతోషం అన్నది కానీ, ఆనందం అన్నది కానీ, ఆ సంబరం అన్నది కానీ వారి జీవితాల్లో పొరపాటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఆ ఫరో వెట్టి చాకిరి వారితో చేయించుకుంటున్నప్పుడు, వారిని కఠినముగా బాధిస్తున్నప్పుడు, వారిని కఠినముగా శిక్షిస్తున్నప్పుడు వారి బాధ ఎవరు చూడలేక, వారి కన్నీళ్ళు ఎవరికి చూడలేక, వారి సమస్య ఎవరికి చెప్పుకోలేక ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగినటువంటి దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు నాయకుడైనటువంటి మోషేను లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వపు బంధకాల నుండి విడిపించి, దేవుడు మన పితరులతో చేసినటువంటి ప్రమాణం, నేను నీ సంతతికి వాగ్దాన దేశమును స్వాస్థ్యంగా ఇస్తానని మన పితరునటువంటి అబ్రహాము గారితో దేవుడు మాట ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశమును తన ప్రజలకు దేవుడు ఇవ్వాలని కోరుకున్న వారై మోషే ద్వారా తన ప్రజల్ని విడిపించి నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆ బానిసత్వపు బ్రతుకుల నుండి వాగ్దాన దేశమునకు వారు చేరాలని ప్రయాణమై బయలుదేరి వెళుతున్నప్పుడు ఫరో కఠినాత్ముడు ఇంతటి కఠినాత్ముని మనసును మార్చి దేవుడు ఎలాగైనా సరే ప్రజల్ని విడిపించాడు. వాగ్దాన దేశమునకు తీసుకొని పోతున్నాడు. ఈ వాగ్దాన దేశమునకు నడిపించబడుతున్నటువంటి క్రమములో వారు సంతోషంగా వెళుతున్నారు. ఇంతవరకు బానిసత్వపు బ్రతుకుల మధ్యలో జీవిస్తున్నాం. బానిసత్వపు సంఖ్యల చేత మనం కట్టబడి ఉన్నాం. ఇప్పుడే మనం విడిపించబడ్డాం. ఇప్పుడే మనం విమోచించబడ్డాం. సంతోషము వారి ముఖం నుండి తొలగిపోక మునిపే, సంతోషము ఆనందము వారి హృదయాల నుండి తొలగిపోక మునిపే మరలా దుఃఖం ఎదురైంది. ఎర్ర సముద్రము అడ్డుగా నిలిచింది. ఈ శత్రువులు, ఈ ఫరో సైన్యం వారిని విమోచించినట్లుగానే విడిపించినట్లుగానే మరలా వారిని తరుముతున్నారు. ఫరో అంటారు, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ప్రాణంతో వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదు. ఏ ఒక్కడు కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదు. దొరికిన వారిని దొరికినట్లుగా వారిని సంహరింప చేయండి అని మరలా ఫరో విడిపించినట్లుగా ఉండకుండా వారిని చంపడానికి, వారిని సంహరింప చేయడానికి మరలా కొన్ని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు అప్పుడే ఆనందంగా సంతోషంగా దేవుని స్తుతించుడని సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారా? అట్లా వెనక్కి తిరిగి చూడసరికే శత్రువులు తరుముతూ వస్తున్నారు. తర్వాత వారి నుండి తప్పించబడతాం. నమ్మదగిన వాడు కదా, మనం పిలిచిన వాడు, వాగ్దాన దేశం ఇస్తానని ఆ బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు కదా, నిత్యముగా వాగ్దాన దేశము చేరుకుంటామని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసముతో, ఆ సంతోషముతో వారు వెళుతున్నప్పుడు మధ్యలో అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఈ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన తర్వాత వారి ముఖంలో ఉన్నటువంటి సంతోషం, ఆనందం, ఇప్పుడే కదా విమోచించబడ్డాం,
ఇప్పుడే కదా విడుదల పొందాం, ఇక మీదట స్వతంత్రంగా ఆనందంగా బ్రతుకుతాం అన్నటువంటి దినాలు ఇప్పుడే కనుమరుగైపోయాయి అని వాళ్ళు ఎంతో దుఃఖముతో వేదనతో మరలా దిగులు చేస్తారు. అక్కడున్న కూడా, ఆ ఫరో దగ్గర ఉన్న కూడా బానిసపు బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ కూడా ప్రాణంతోనే బ్రతికే వాళ్ళం. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనక్కి వెళితేనేమో శత్రువులు సంహరింప చేస్తారు, ముందుకెళ్తేనేమో సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి. తర్వాత అనాలోచనగా ఆలోచించేసుకొని మోషే మీద తిరగబడడం కూడా జరిగింది. మోషే గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఆరిన నేల మీద నడిపిస్తాడు. నడిపించిన తర్వాత అప్పటికైనా శత్రువులు వారిని వదిలిపెట్టారు అని అంటే వదిలిపెట్టట్లేదు. ఇంచుమించు ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రము దాటుకొని వెళ్ళక మునిపే మరలా శత్రువులు కూడా సముద్రంలోకి ప్రవేశించారు. వెంటనే ఎప్పుడైతే దేవుని ప్రజలు ఆ సముద్రం దాటుకున్నారో, ఈ శత్రువులు సముద్రంలో నడి ఒడ్డున ఉన్నప్పుడు దేవుడు మరలా ఆ 2 పాయలుగా చీలిపోయినటువంటి సముద్రాన్ని మరలా ఏకరాశిగా మార్చడం జరిగింది. ఆ సముద్రంలోనే శత్రువులందరూ కూడా మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, శత్రువులు అధికమైపోయి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైనా సరే వాగ్దాన దేశము చేరకుండా చేయాలి, ఎలాగైనా సరే వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా చేయాలని ఈ శత్రువులు ఎక్కువైపోయి ఆ ఇశ్రాయేలు మీదకి దాడికి దిగుతున్నప్పుడు ఇక చూశాడండి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూసి ఏం చేశాడంటే అగ్ని స్తంభమై భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అగ్ని స్తంభమై భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత శత్రువులు సాక్ష్యం ఇస్తున్నారు. అరే, మనము యుద్ధము చేస్తున్నది ఇశ్రాయేలు ప్రజలతో కాదు, వారి పక్షాన వారు దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. వారి పక్షాన వారి దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడు. ఒకవేళ మనము ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేస్తే గెలవచ్చేమో, కానీ వారి దేవుడైన యెహోవాతో మనం యుద్ధము చేస్తే గెలవడం సంగతి పక్కన పెడితే కనీసం మనం ప్రాణాలతో కూడా బ్రతకలేం. ఇంకా మనకు అవసరం లేదు, ప్రాణంతో బ్రతికితే చాలనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టి తిన్నగా ఐగుప్తు దేశానికి వారు మరలా తిరిగి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, అది పురాతన కాలంలో మన పితరుల కాలంలో జరిగినటువంటి సందర్భం. ఈరోజు కూడా మనల్ని శత్రువు తరుముతూనే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఫరో ఐగుప్తు దేశం అనబడే ఈ సాతాను దేశంలో మనం ఉన్నాం. అపవాది అనబడే ఫరో వాని చేతుల్లో, వాని బానిసత్వపు బ్రతుకుల మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మోషే నాయకత్వం స్థానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు, రక్షించుకున్నాడు. ఫరో స్థానంలో ఎవరున్నారు? సాతానుడు. మోషే స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే తన స్వరక్తాన్ని ఇచ్చి ఆ సాతాను కబంధ హస్తాల నుండి, బానిసత్వ బ్రతుకుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నామంటే విశ్వాసాన్ని చేతపట్టుకొని ఆత్మీయతలో ఎదుగుచు దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం పరలోక పట్టణంలో మనం ప్రవేశించడానికి మనం వెళుతున్నాం. మీరు గమనించాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? ఫరో చేతుల నుండి విడిపించబడ్డారు. ఎక్కడికి నడిపించబడుతున్నారు? వాగ్దాన దేశానికి వారు నడిపించబడుతున్నారు. మనము ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? సాతాను అధికారం నుండి, సాతాను బంధకాల నుండి విడిపించబడ్డాం. ఎక్కడికి ప్రయాణిస్తున్నాం ఇప్పుడు? ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం? పరలోక పట్టణముకై మనం ప్రయాణిస్తున్నాం. ఎలాగైనా సరే మనము పరలోక పట్టణంలో ప్రవేశించాలని మనం ప్రయాణిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదని ఫరో సైన్యం ఏం చేసింది? వారిని సంహరింప చేయాలి. ఎలాగైనా సరే వాళ్ళు ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో వాళ్ళు ప్రవేశించకూడదు
ఒకే ఒక ఉద్దేశం చేత ఇశ్రాయేల్ ప్రజల్ని సంహరింపచేయడానికి అవి తరుముతూ ఉన్నప్పుడు దేవుడే చొరవ చేసుకొని, దేవుడే ప్రత్యక్షమై వారితో యుద్ధము చేసినట్లుగా పాత నిబంధన గ్రంథస్థం చేయబడింది. ఈ నూతన నిబంధన కాలంలో మనము కూడా ఈ విశ్వాసాన్ని చేతబట్టుకొని ఒక నిరీక్షణ కలిగి ఆత్మీయతలో మనము ముందుకు కొనసాగించబడుతున్నాం. ఎక్కడి నుంచి విడిపించబడ్డాం చెప్పాలమ్మా? సాతాను చేతుల నుండి, అపవాది చేతుల నుండి మనం విడిపించబడ్డాం. ఎక్కడికి నడిపించబడుతున్నాం? పరలోకపు రాజ్యం కొరకే మనం ప్రయాణిస్తున్నాం. అయితే అపవాది మనల్ని తరుముతూ ఉన్నాడు. వన్ కాన్సెప్ట్ ఏంటి? ఎందుకని మనం తరుముతున్నాడు? ఎందుకని మనల్ని బాధిస్తున్నాడు? ఎందుకని మనల్ని కురంగదీస్తున్నాడు? వన్ కాన్సెప్ట్ ఏంటి? అప్పుడైనా ఇప్పుడైనా ఒకే ఒక కాన్సెప్ట్. ఇశ్రాయేల్ ప్రజలేమో వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదని కాన్సెప్ట్. ఈ నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదనే ఒకే ఒక కాన్సెప్ట్. ఇంకొక మాట చెప్పాలి. సృష్టి ప్రారంభంలోనే హవ్వమ్మని ఆదాము గారిని అతడు తన మనసును చెరిపివేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటో చెప్పనా? వారికి మోసం అంటే తెలియదు, అన్యాయం అంటే తెలియదు, దేవుని మాటకు ధిక్కరించడం అంటే తెలియదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే తెలియదు, పాపం అంటే అయితే తెలియదు, మోసం అంటే అయితే తెలియదు, దిగంబరత్వం అంటే కూడా తెలియదు. అటువంటి వారిని మోసపుచ్చినది ఎవరు? అపవాది. ఎందుకని వారిని మోసపుచ్చాడు? వారికి వచ్చిన లాభం ఏంటి? దేవుని పిల్లల్ని చెడగొట్టడం ద్వారా వానికి వచ్చిన ప్రయోజనం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, వీడు కూడా ఒకప్పుడు దేవుని దగ్గర ఆరాధన చేసిన వాడే, వీడు కూడా దేవుని దగ్గర ఒకప్పుడు దేవుని మహిమపరిచిన వాడే, దేవుని స్తుతించిన వాడే. మనసులో గర్వించి పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. తర్వాత దేవుని మీద కక్ష పెంచుకొని, పగను పెంచుకొని, నేను ఎలాగో పాడైపోయాను, నేను ఎలాగో చెడిపోయాను, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఏ ఒక్కడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించకూడదని ఆ రోజు వానికి ఆ దుష్ట ఆలోచన ప్రారంభమైంది. కనుకనే సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు ఒకే ఒక్క కాన్సెప్ట్తోనే వాడు కొనసాగించబడుతున్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారా వాడిని పడగొట్టాలి, ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారా వాడిని పడగొట్టాలి, ఎవరైతే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారా వాని ఆలోచనలు మార్చాలి. ఒకే ఒక ఉద్దేశం చేత వాడు దేవుని ప్రజల్ని తరుముతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించబడుతున్నప్పుడు ఎవరు చొరవ చేసుకొని వారి పక్షాన యుద్ధము చేశారు? ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఎవరు యుద్ధం చేశారు అమ్మా? దేవుడే యుద్ధం చేశాడు. అది శత్రువు చెప్తున్నటువంటి సాక్ష్యం. మనము యుద్ధము చేస్తున్నది ఇశ్రాయేల్ ప్రజలతో కాదు, కానీ ఇశ్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాతో మనం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మనము ఆయనతో యుద్ధము చేసి గెలవలేము కనుక ప్రాణాలతో బ్రతికి మనం చేరవలసిన ఆ ప్రాంతానికి చేరదామని వాళ్ళు వెనుదిరిగిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన మనతో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మన పక్షాన కూడా ఎవరు యుద్ధము చేస్తారు? దేవుడే యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసిన తర్వాత మనం తరుముతున్నటువంటి అపవాది ఏమైపోతాడంటే, ఎక్కడి నుంచి వచ్చాడో యెషయా గ్రంథంలో ఉంటుంది, మిమ్మల్ని తరుముతున్నవాడు, మిమ్మల్ని బాధిస్తున్నవాడు, మిమ్మల్ని కృంగదీస్తున్నవాడు, మీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మారుస్తున్నవాడు, మీ తలంపుల్ని మారుస్తున్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే మరలా తిరిగిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం తరుముతున్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పారిపోతాడు. ఎప్పుడు? దేవుడు మన పక్షమై యుద్ధము చేసినప్పుడు. హల్లెలూయా. దేవుడు మన పక్షమై యుద్ధము చేసినప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, మీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేస్తాను, మీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేస్తాను. కాబట్టి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటాడు, మీరు ఊరకనే నిలిచి చూడండి, యెహోవా కార్యం ఏంటో మీ కన్నులారా చూస్తారు. మోషేతో అంటాడు, మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా బలం ఏంటో, నా శౌర్యం ఏంటో, నా పరాక్రమం ఏంటో నువ్వు ఇప్పుడు చూస్తావు. దేవుడు చొరవ చేసుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అపవాది మన జీవితంలో తలపెట్టినటువంటి కార్యాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం, అనాలోచనగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక ఈ జీవితం ఎందుకులని కూడా ఆలోచనలు మనం ఎన్నో రకాలుగా చేసుకొని ఉంటాం. కానీ అది దేవుడు మన మీద చొరవ తీసుకున్నంత వరకే. దేవుడు మన మీద దృష్టి పెట్టాడా? దేవుడు మన పక్షాన్ని నిలబడ్డాడా? దేవుడు మన పక్షాన్ని నిలబడి వారితో యుద్ధము చేయాలని నిర్ణయించుకున్నాడా? మన స్థితిగతులు మొత్తం కూడా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. దేవుడు మోషే అంటారు తన ప్రజలతో, ప్రజలారా భయపడకుడి, దేవుడు మన పక్షమై యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు ఐగుప్తులతో మన పక్షమై యుద్ధము చేయబోతున్నాడు. ఇదే సందర్భాన్ని యెహోషువ కూడా అంటాడు. యెహోషువ కూడా అంటారు, ప్రజలారా భయపడకుడి, దేవుడు మన పక్షమై వారితో యుద్ధము చేయబోతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుని సేవకునిగా నేను మీతో చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, మీరు ఏ విషయాల చేత తరమబడుతున్నారో, ఏ విషయాల చేత భయపడుతున్నారో, ఏ విషయాల చేత కృంగిపోతూ ఉన్నారో, భయపడకుడి, మీ పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. మీ పక్షాన మిమ్మల్ని తరుముతున్న వారితో నా దేవుడు యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ పక్షాన నిలబడి మీ శత్రువులతో యుద్ధము చేయునుగాక, మీ శత్రువులను తరుమునుగాక, మీ శత్రువులను సంహరింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన పక్షమైతే మొట్టమొదటిగా కలిగే అనుభవం ఏంటి? దేవుడు మన పక్షమైతే మన జీవితంలో కలిగే అనుభవం ఏంటి? మన పక్షమైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. రెండో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం చదవండి అక్క. 9:3. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. దావీదు భక్తుడు అంటారు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. దేవుడు మన పక్షం అయితే రెండవదిగా ఏం కలుగుతుంది? న్యాయం కలుగుతుంది. దేవుడు మన పక్షమై ఏం చేస్తాడు అంటే న్యాయం చేస్తాడు. దావీదు జీవితంలో దేవుడు దావీదు పక్షాన వ్యాజ్యమాడి దావీదుకి న్యాయము చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రెండవ అనుభవంగా దేవుడు మన పక్షమైతే మన జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటంటే న్యాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయము చేస్తాడు. లోకములో ఇదిగో పలాని మనిషి న్యాయవంతుడండి అని మనం చెప్పగలుగుతామా? పలాని మనిషి నీతిమంతుడండి చెప్పగలుగుతామా? పలాని వ్యక్తి యథార్థవంతుడండి అని చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకంటే న్యాయం లేదు, అన్యాయము కలిగే రోజులలో మనం జీవిస్తున్నాం. అన్యాయం వేలుతున్నటువంటి రోజులలో మనం జీవిస్తున్నాం. ఏ ఒక్కరిలో కూడా న్యాయము కనిపించదు. ఏ ఒక్కరిలో కూడా అన్యాయము మాత్రమే కనబడుతుంది తప్ప న్యాయము ఏమాత్రము కూడా కనిపించదు. యథార్థ అన్నది కనిపించదు. ఏ మనిషిలో కూడా యథార్థత లేదు. యథార్థత అంటే ఎలాగుంటుందంటే, ఎవరైనా ఆటో డ్రైవర్లు అప్పుడప్పుడు కనపరుస్తూ ఉంటారు. ఎవరైనా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పర్సు పోగొట్టుకున్నారనుకోండి, ఆ పర్సులో ఒక 1000 రూపాయలు 2000 ఉంటేనేమో తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగో ఈ పర్సు నాకు మా ఆటోలో మర్చిపోయారండి అని పోలీసు వారికి అప్పగిస్తారు. ఎంత ఉంటే 2000 1000 రూపాయలు ఉంటే యథార్థం కనపరుచుకుంటారు. అదే 1,00,000 రూపాయలు ఉంటే మనలో ఉన్నటువంటి యథార్థత ఏంటో బయటపడుతుంది. ఈ మధ్య కాలంలోని కర్ణాటకలో ఒక తల్లిగారు టౌన్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఒక పెద్ద బస్తా కనపడ్డది. ఏంటి ఇక్కడే ఉంది, ఎప్పటి నుంచి చూసినా కూడా అని ఆ బస్తా ఓపెన్ చేస్తే కట్టలు డబ్బులు ఉన్నాయి ఆ సంచిలో. తర్వాత ఆమె భుజాన్ని వేసుకొని సర్రని వెళ్ళిపోవచ్చు ఇంటికి. అంతేను కదా. ఎదురున్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ బస్తాను మోయలేక వెళ్ళి ఆ స్టేషన్లో అప్పగిస్తుంది. తర్వాత ఆ మూట ఓపెన్ చేసి ఆ బస్తా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే లక్షల డబ్బులు ఉన్నాయి అక్కడ.
అప్పుడు ఆ తల్లిగారు ఎవరు అంటే యథార్థవంతురాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యథార్థవంతురాలు అంటే 100కి జస్ట్ 10 మంది 5 మంది మాత్రమే మనకు యథార్థవంతులు, న్యాయవంతులు కనపడుతూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే నీతి కలిగిన న్యాయాధిపతి. ప్రైజ్ ద లార్డ్. నీతి కలిగిన న్యాయాధిపతి. సమూయేలేమో మంచి ప్రవక్త అండి. సమూయేలు మంచి ప్రవక్త. ఆ ప్రవక్త కడుపున పుట్టినటువంటి పిల్లలు ఎవరు అంటే లంచాన్ని తీసుకునే వాళ్ళు. అన్యాయంగా న్యాయాన్ని అన్యాయం చేసి, అన్యాయాన్ని న్యాయం చేసి డబ్బులు వసూలు చేసుకొని లంచం తీసుకునే వాళ్ళు. సృష్టి ప్రారంభం నుండి అన్యాయము ప్రారంభించబడింది. నా ప్రియమైన వాళ్ళరా, మనము కలిగినటువంటి దేవుడు మన పక్షమైతే ఏం చేస్తాడంటే, మన పక్షమైనటువంటి దేవుడు మనకు న్యాయం చేస్తాడు. వాస్తవంగా లోకంలో న్యాయం లేదు. అన్యాయమని తీర్పు తీర్చి దేవుని శిక్షించారు. అన్యాయమని తీర్పు అది. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ ద్రోహకార్యము చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు, ఏ రాజ అధికారాన్ని కూడా విమర్శించలేదు. చేయకూడనటువంటి నేరం ఆయన మీద మోపి ఆయన అన్యాయముగా శిక్షించారు. అన్యాయమైన తీర్పు తీర్చారు. కాబట్టి లోకం ఏంటంటే అన్యాయమైన లోకం. అన్యాయమైన లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా మన పక్షమైనటువంటి దేవుడు ఎవరు అంటే నీతి కలిగిన న్యాయాధిపతి. ఈ నీతి కలిగిన న్యాయాధిపతి మన పక్షం అయితే మనకేం కలుగుతుందంటే న్యాయం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షం అయితే మనకు న్యాయం కలుగుతుంది. లోకంలోనే ఇలాగే ఒక విధవరాలు భర్తను కోల్పోయినటువంటి ఒక తల్లిగారు. ఆ తల్లిగారికి న్యాయం కావాలి. ఆ తల్లిగారికి ఏం కావాలి? నిన్న కడపకి వెళ్తూ ఉంటే సిద్ధవాటంలో ధర్నా చేస్తున్నారు. రాజంపేట వద్దు, కడప ముద్దు. సిద్ధవాటంలో ధర్నా చేస్తున్నారు. రాజంపేట వద్దు, కడప ముద్దు, మాకు న్యాయం చేయండి, మాకు కడప కావాలి, మాకు న్యాయం చేయండి అని ధర్నా చేస్తున్నారు. ఎవరు చేయాలి న్యాయం? ఎవరు చేయాలి? అలాగని కలెక్టర్ ఆఫీస్కి వెళితే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. ఎవరు చేస్తారు? ఎవరు నీతిమంతుడు? ఎవరు న్యాయవంతులు? ఎవరు న్యాయం చేస్తారండి? ఈ వెధవరాలు తల్లిగారు కూడా న్యాయం కోసం పోరాడుతుంది. ఆనాటి దినాలలో న్యాయం చేయటానికి కొంతమంది దేవుడు కొంతమంది న్యాయాధిపతులు నియమించేవాడు. ఆనాటి దినాలలో దేవుని ప్రజలకు న్యాయము చేయడానికి కొంతమందిని న్యాయాధిపతులను దేవుడు నియమించేవాడు. మనకి ఏదైనా న్యాయం కావాలంటే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఇరువురు సమస్యలు విని ఎవరికి న్యాయం చేయాలో వారు న్యాయం చేస్తారు. అలాగే ఈ వెధవరాలు కూడా వారు నివసిస్తున్నటువంటి గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. ప్రైజ్ ద లార్డ్. కానే కాదు, అతని పేరు న్యాయాధిపతి అని రాయలేదు. అతడు ఎవరు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతడు ఎవరు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. న్యాయాధిపతి పేరుకు మాత్రమే, కానీ అతని జీవితంలో ఉన్నదేంటి? అన్యాయం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని క్యారెక్టర్ గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అతడు ఎవరు అంటే మనుషులను లెక్క పెట్టకయు దేవునికి భయపడకయు ఉండేవాడని. మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. వాడు ఎంతటి వాడైనా కూడా అతనికి నచ్చినట్లుగానే మాట్లాడతాడు, నచ్చినట్లుగానే తీర్పు తీరుస్తాడు. అతడు ఎవరు అంటే అన్యాయం కలిగిన వాడు. మరి ఇటువంటి వ్యక్తి ఆ వెధవరాలకి న్యాయం చేస్తాడంటారా? చెప్పాలి, చేస్తాడంటారా? ఒక మాట మీకు చెప్తాను. ఇప్పటికే మన క్రైస్తవము చాలా విస్తరించిపోతుంది. జనాభా సంఖ్యలో క్రైస్తవులు చాలా ఎక్కువైపోతున్నారు. ఇది చూసినటువంటి అపవాది బహుశా కొంతమందిని లేపుతున్నాడు, కొంతమంది లేవనెత్తుతున్నాడు. నేను చెప్పగలిగిన మాట ఏంటంటే క్రైస్తవుల ద్వారా ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగిందని మనం చూడగలుగుతామా? క్రైస్తవుల ద్వారా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగినట్లుగా మనం చూస్తామా? చూడం. మరి ఎందుకని క్రైస్తవుల మీద పగను పెంచి పోషించుకుంటున్నారు? అన్యాయమైనటువంటి పరిపాలన జరిగిస్తున్నారు. ఎన్నడూ లేనటువంటి చట్టాలను విధిస్తూ, ఎన్నడూ లేనటువంటి రూల్స్ను పాటిస్తూ మందిరాలను ఇప్పటికే క్లోజ్ చేస్తున్నారండి. ఆరాధన జరగకూడదు, దేవుని మహిమపరచకూడదు, సువార్తను ప్రకటించకూడదని అనేక రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నారు. దీని ఏమంటారు?
ఏమంటారండి? ఇప్పుడు మన గ్రామం అనేసరికి, ఊరు అనేసరికి చర్చి ఉండాలి, మసీద్ ఉండాలి, టెంపుల్ ఉండాలి, అంతేనే కదా? ఇవన్నీ ఉంటేనే కదా గ్రామం అంటారు. ఎవరికి నచ్చినటువంటి వారిని వాళ్ళు సేవిస్తూ ఉంటారు, వెంబడిస్తుంటారు, నమ్ముకుంటూ ఉంటారు. ఒక దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఏ సంబంధం లేకుండా వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆరాధించకూడదంటే అది న్యాయం అంటారా? న్యాయం అంటారా? అన్యాయం కదా. ఈనాటి దినాలలో చర్చిలను చాలా ఆయా ప్రాంతాలు ఇప్పటికే క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది అన్యాయం కదా, అన్యాయం కదా. ఏదన్నా క్రైస్తవుల ద్వారా ఏదన్నా దేశానికి హాని కలుగుతుందంటే, లేకపోతే సమాజానికి ఏదైనా హాని కలుగుతుందంటే ఒకవేళ చొరవ తీసుకున్న కూడా న్యాయమే కావచ్చు. ఏ అన్యాయము చేత చర్చిలన్నీ మూతేస్తున్నారు. ఇక్కడ అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలి వెళ్ళింది. ఎందుకని వెళ్ళింది అక్కడికి? న్యాయం కోసం వెళ్ళింది. అతడు ఎవరు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని క్యారెక్టర్ ఏంటంటే మనుషుల మాట లెక్క పెట్టేవాడు కాదు, దేవునికి అస్సలు భయపడేవాడు కాదు. ఇటువంటి వ్యక్తి ఆ స్త్రీకి న్యాయం చేస్తాడంటారా అమ్మా? చెయ్యడు అని మనం అనుకుంటాం. కానీ ఆ విధవరాలి పక్షాన దేవుడు నిలబడితే, ఆ విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యమాడితే అన్యాయం చేసేవాడైనా కూడా న్యాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనేదో చెప్తాంటే మీకు స్టోరీ చెప్పినట్లుగా ఉందేమో. చూద్దామా బైబిల్లో ఆ మాట? లూకాసు వార్త 18వ అధ్యాయము 3-5. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. తరువాత అతడు అతని క్యారెక్టర్ బయటపడుతుంది. ఇప్పుడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదారుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చేదనని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థమైందమ్మా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? ఈ విధవరాలు తన వేరే వాళ్ళతో విరోధితో ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఈ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని మాటికి వెళ్ళి చెప్పినప్పటికీ కూడా అతనికి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన పొరపాటు కలిగించట్లేదు. తర్వాత ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చెప్తున్నాడు, ఈ విధవరాలు మాటికి నన్ను గోదారుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను బ్రతిమలాడుతుంది, కాబట్టి నేను ఎలాగైనా సరే ఈమెకు న్యాయం చేయాలని అనుకుంటున్నానని ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మొట్టమొదటిగా న్యాయము చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మొట్టమొదటిగా తన మనసులో వచ్చినటువంటి మంచి ఆలోచన, ఈ విధవరాలికి నేను న్యాయము చేయాలని అనుకుంటున్నాను. అంతటి అన్యాయమైనటువంటి మనస్సు మారడానికి గల కారణం ఎవరు? అన్యాయము చేసేవాడు న్యాయము చేస్తానని మాట ఇవ్వడానికి గల కారణం ఎవరు? వాక్యం అంటుంది, తన ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు న్యాయం చేయడా? తప్పకుండా న్యాయం చేస్తాడు.
ఆ తల్లిగారు ఏదో టైంపాస్కి వెళ్ళి అతన్ని న్యాయం చేయని అడగలేదు. ఆ తల్లిగారు బయలుదేరే ముందు ప్రార్థన చేసేది, ప్రభువా, మనుషులలో న్యాయం లేకపోవచ్చు, మనుషులలో నీతి లేకపోవచ్చు, మనుషులలో యథార్థత లేకపోవచ్చు, మనుషులలో మంచితనము లేకపోవచ్చు, కానీ మీరు, నేను కలిగినటువంటి దేవునిగా మీరు నీతి కలిగిన న్యాయాధిపతి. ప్రైజ్ ద లార్డ్. మీరు నీతి కలిగిన న్యాయాధిపతి. మీరు నా పక్షమై వ్యాజ్యమాడి నాకు న్యాయము చేస్తారని, నాకు న్యాయము చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానని ఆమె ప్రతిరోజు దేవునికి మొరపెట్టి వెళ్ళేదండి. దేవునికి మొరపెట్టి వెళ్ళడం ద్వారా కలిగిన కార్యం ఏంటంటే, అక్కడ ఉన్నది అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి అయినా కూడా తన మనసును దేవుడు మార్చాడు, న్యాయము చేసేటట్లుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చొరవ చేసుకోవడానికి, అన్యాయస్తుడు న్యాయస్తుడిగా మారడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, ఆ వెధవరాలు దేవునికి మొరపెట్టే అనుభవం కలిగినది. అంటే దేవునికి ప్రార్థించే ప్రార్థనా పరురాలు కనుకనే దేవుడు ఆమె పక్షాన వ్యాజ్యమాడాడు, అన్యాయస్తుడైన వాడు న్యాయం చేశాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఆమె చేసే ప్రార్థన ఇదంతా కూడా ప్రభావితం చేసింది. దేవుడు మనకు న్యాయం చేయాలా వద్దా? మనకు కూడా కొన్ని అన్యాయాలు ఎదురవుతూ ఉంటాయి. ఏందోనయ్యా, నేను అందరిని ప్రేమిస్తానా, నాకు న్యాయమే ఉండదు. ఇదేం న్యాయమో? నేను ప్రేమిస్తే వాళ్ళు ద్వేషాన్ని పెంచుతూ ఉంటారు, నేను మంచి చూపిస్తే వాళ్ళకు చెడు చూపిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైన వల్ల మన జీవితంలో ఏది కూడా అన్యాయమే జరిగినప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్న దేవునికి మనం అప్పగించామనుకోండి, మనం ఆరాధిస్తున్న దేవునికి మనము మొరపెట్టి లేదా ప్రార్థన చేసామనుకోండి, మనకు అన్యాయం చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ద్వారా మనకు న్యాయమే జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే మనమేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి లేదా ప్రార్థించాలి. ఆరాధన అయిపోయిన తర్వాత వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి అమ్మా తల్లులారా, మీకు దండం పెడతా అంటే ఒక్కరన్నా చేశారా? చెయ్యం. కానీ దేవుడు మనకు న్యాయం చేయాలి. ప్రార్థన చెయ్యం, దేవుడు మనకు న్యాయం చేయాలి. ప్రార్థన చెయ్యం, దేవుడు మన పక్షమై యుద్ధము చేయాలి. ప్రార్థన చెయ్యం, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఆకాశం నుండి కుమ్మరించాలి. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చాలా ప్రభావితమైనది, ప్రార్థన చాలా శక్తివంతమైనది, ప్రార్థన చాలా ఎటువంటి మనిషినైనా కూడా మార్చగలిగినది. ఈ ప్రార్థన ఆత్మే మనలో లేనప్పుడు ఏం కార్యాలు జరుగుతాయండి? చెప్పండి, ఏ కార్యం జరుగుతుంది? ఎస్తేరు, యూదులు వీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరణ శాసనం కొట్టివేయబడింది. తెలుసా మీకు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారికి విధించినటువంటి మరణ శాసనం కొట్టివేయబడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని కాల్చి చంపేయండి అని సింపుల్ చిన్న సీలేసి సైన్ చేశాడు అనుకోండి, దాన్ని ఎవరైనా కొట్టివేయగలుగుతారా? చెప్పాలి, ఎవరైనా కొట్టివేయగలుగుతారా? ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒకసారి మంత్రి మండలి సమావేశంలో మంత్రులు, ఎంపీలు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని సీలేసి సైన్ చేశారంటే ఆ శాసనాన్ని ఎవడు కూడా మార్చలేడు. అలాగే యూదులు ఎక్కడ కనపడ్డప్పటికీ కూడా వారిని చంపేయండి అని ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత, శాసనము నిర్మించబడిన తర్వాత దాన్ని కొట్టివేయడం ఎవరి తరం కూడా కాదు. పైగా యూదులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు అక్కడ. వారి దేశం కాని దేశంలో వాళ్ళు జీవిస్తున్నారు, కొద్ది మందిగా ఉన్నారు. మరి అది కొట్టివేయబడాలంటే ఎలా సాధ్యం? వేరే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రికమెండేషన్ ఏమి తీసుకున్నారా? లేకపోతే జ్ఞానం కలిగిన వాళ్ళని, బలాఢ్యులని, యుద్ధంలో ఆరితేరి వారిని చూసి వారు ఏమైనా రికమెండేషన్ చేసుకున్నారా? కానే కాదు. వాళ్ళు ఏం చేశారంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. దేవుడే వారిని దర్శించి యూదుల మీదికి విధించినటువంటి ఆ మరణ శాసనం కొట్టివేయబడింది. ఆ మరణ శాసనం కొట్టివేయబడడానికి గల కారణం ఏంటంటే యూదులు చేసిన ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అని కూడా పలకండి అమ్మా. యూదులు చేసిన ప్రార్థన. మూయబడినటువంటి గర్భం తెరవబడడానికి గల కారణం ఏంటి? హన్నా చేసిన ప్రార్థన.
నినివే పట్టణానికి రావాల్సినటువంటి కీడు రాకుండా వెనుదిరిగి పోవడానికి గల కారణం ఏంటి? ప్రార్థన. నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? 40 రోజులు, 39 రోజులు అయిపోగానే 40 రోజులు మీరు ఉండరు, దేవుని ఉగ్రత దిగి వస్తుంది, దేవుని కీడు దిగి వస్తుంది అని ప్రకటించిన వెంటనే నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేశారు? అందరూ కూడా ఉపవాసం ఉండి బట్టలు చెంపుకొని బూడిద పూసుకొని రోధించారు, కేకలేశారు, మొరపెట్టారు. దేవుని ఉగ్రత వారి పట్టణం మీదకి దిగి రాకుండా తిరిగి వెనుదిరిగిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావం మనకు తెలియదండి, ప్రార్థన చేసే వారికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఉన్నటువంటి శక్తిని పొందుకున్నవారు శక్తికి మించిన కార్యాలు తన కన్నులతో చూస్తారు. మనకేమో శక్తికి మించిన కార్యాలేమో జరగాలి, ప్రార్థన మాత్రం చెయ్యం. ఆశ్చర్యాలు అద్భుతాలు మన జీవితంలో జరగాలి, ప్రార్థన మాత్రం చెయ్యాలి. మన జీవితంలో అందరూ న్యాయం చేయాలి, మనం మాత్రం ప్రార్థన చేయాలి. ఎంతవరకు న్యాయం అండి అది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంటారు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యమాడి ఏం చేశాడు? అన్యాయమైనటువంటి న్యాయాధిపతితోనే న్యాయము జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ పక్షాన వ్యాజ్యమాడి మీకు న్యాయము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 3వ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వాక్యం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వాక్యం. దేవుడు మా పక్షమున గొప్ప రక్షణ కలుగు చేయును, గొప్ప రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. 3వదిగా దేవుడు ఏం చేస్తాడు అంటే రక్షణ కలుగు చేస్తాడు. మన పక్షమైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ కలుగు చేస్తాడు. మీరు గమనించండి, దేవుడు మన పక్షమై మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దేవుడు మన పక్షమై ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. 2వదిగా దేవుడు మన పక్షమై న్యాయం చేస్తాడు. 3వదిగా దేవుడు మన పక్షమై రక్షణ కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నామండి. కొన్ని నెలలుగా ఇంచుమించు సంవత్సరం దాటుకొని పోతున్నాం, ఒక కాన్సెప్ట్ మీద వెళుతున్నాం. మీరు కూడా అదే ట్రాక్లో ఉండాలి. ఈరోజు ఉదయం నేను ఒక క్యాలెండర్ కూడా చూశాను. ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయి వచ్చాం హడావుడిగా. ఎట్లా మర్చిపోయామంటే కూరగాయలు దమ్మని మా చిన్నోనికి డబ్బులు ఇచ్చాం, 500 డబ్బులు ఇచ్చాం. వాడు అంగట్లో ఇచ్చేసి అతనేదో 20 రూపాయలు 30 రూపాయలు చిల్లర వేస్తే ఇటు తీసుకున్నది మా అంటే 60 రూపాయలుగా 70 రూపాయలు తీసుకున్నాడు. ఆ 30 రూపాయలు చిల్లర తీసుకొని చక్కగా ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత చేంజ్ ఏదిరా అంటే ఆ చిల్లర చూపిస్తాడు 30 రూపాయలు. తీసుకొని పోయింది ఎంత? 500. తర్వాత అంగడి దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా బాబు 500 డబ్బులు చేస్తే మీరు ఏదైనా 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి పంపించారని అడిగితే నేనేమో చిల్లర ఇచ్చినాను, మీ వాడు ఎక్కడ పోగొట్టుకున్నాడని. వీడిని అడిగితేనేమో అసలు ఆయన చిల్లర ఇయ్యలేదని ఇడతాను అంటాడు. ఆ గలిబిలి గందరగోళంలో నుండి క్యాలెండర్ తేడా మర్చిపోయాను. మళ్ళీ వచ్చేవారు నేను క్యాలెండర్ తీసుకొని వస్తాను. క్యాలెండర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మనము గత సంవత్సరం పైగా ఒక కాన్సెప్ట్ మీద వెళుతున్నాం. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఒక వాగ్దానం తీసుకున్నామంటే ఆ వాగ్దానాన్ని నెలంతా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ నెలలో కూడా దేవుడు మన చేసిన వాగ్దానం ఏంటంటే నేను మీ పక్షమై ఉన్నాను. దేవుడు మన పక్షమై ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షం ఏం చేస్తాడు? దేవుడు మన పక్షమై ఏం చేస్తాడు? ఇది కాన్సెప్ట్. మరలా వచ్చే వారం కూడా దేవుడు మన పక్షం అయితే ఏం చేస్తాడో మరలా మూడు మాటలు మనం ధ్యానించబోతున్నాం. కాన్సెప్ట్ అన్నది చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యమైనదండి. క్యాలెండర్లో కూడా చూస్తే అధికమైన కృప, అధికమైన మేలు, అధికమైన అభివృద్ధి, అధికమైన ఆశీర్వాదం, ఒక కాన్సెప్ట్ పరంగా క్యాలెండర్ ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అధికమైన వాత్సల్యం, అధికమైన ప్రేమ, అధికమైన కృప, అన్నీ అధికమే, అన్నీ అధికమే. అలా ఒక కాన్సెప్ట్ పరంగా ఏదైనా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చూడడానికి చదవడానికి ఇష్టం అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట ఏంటి? దేవుడు మన పక్షం ఏం చేస్తాడు?
దేవుడు మన పక్షం ఏం చేస్తాడు? రక్షణ కలుగు చేస్తాడు. ఎవరు రక్షించేది? రక్షించే వ్యక్తిని ఏమంటారు? ఎవరు మనల్ని రక్షిస్తారు? రక్షించే వ్యక్తిని ఏమంటారు? తెలీదుమా? పోనీలే. యేసు అనే పేరు తెలుసు కదా మీకు? తెలుసా లేదా? యేసు అనే పేరు తెలుసు కదా? యేసు అనే పేరుకు అర్థం ఏంటి? యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. క్రీస్తు అనే పదం కూడా తెలుసు మీకు. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. రక్షిస్తాడు, రక్షించిన వారిని అభిషేకంతో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షమై మనకు రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. ఆయన మన పక్షం అయితే మనకు రక్షణ కలుగు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. మనము కలిగిన దేవుడు ఎవరు అన్నది అక్కడ రాయబడి ఉంది. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మనము కలిగిన దేవుడు తనకై తానే చెప్తున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇదే మాటను కూడా మనం గమనిస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నేనే, అనువాడును ఉన్నవాడును నేనే, యుగ యుగములు సదాకాలము సజీవుడైనటువంటి దేవుణ్ణి నేనే. ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే మన పక్షమున రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మన పక్షమున రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. ఇలాగ చదువుకుంటూ వెళ్తే హెబ్రీ రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది, ఆయన రక్షకుడు, మరీ విశేషముగా తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్షకుడు అనే మాట కూడా రాయబడి ఉంది. దేవుడు రక్షకుడు. రక్షించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారు? దావీదు పట్టణమందు నేడు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడంటే 2025 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టాడు. ఆయన ఏది ఇప్పుడు పుట్టినట్టుగా ఉయ్యాలలు కడుతున్నారు, పశువులు పాకలు కడుతున్నారు. ఎంత అమాయకత్వం అండి ఇది! ఇంత నామకార్థపు భక్తి అండి ఇది. దేవుడు అంట మళ్ళా పాటలు ఒకటి, లాలీజో లాలీజో లాలీజో. ఏమైనా పసిబాలుడా అమ్మా? లాలి పాడనానా చిన్ని యేసు అంట. లాలి పాడనానా చిన్ని యేసుకు జోల పాడనానా. కన్న తండ్రి చిన్ని యేసు ఎలా అయ్యాడు కదా? ఒక మాట ఒక వ్యక్తి పాట రాశాడు, భలే ఉంటుంది ఆ పాట. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. ఆయన బలము, ఆయన హైటు, ఆయన వెయిటు చూసిన వాడు ఎవడు బాలుడు ఎవడు పాడరు. దేవుడు అంటారు, భూమి నా పాదపీఠం. భూమి అంతా కలిసి కూడా ఎలా ఉంది ఆయన పాదం కింద ఉంది. అంటే ఆయన పాదం ఎంత పెద్దది చెప్పాలి. ఇప్పుడు పాడగలుగుతామా? బాలుడని పాడగలుగుతామా? భూమి నా పాదపీఠం, ఆకాశం అంతా కూడా నా సింహాసనం. అంతటి బలమైన దేవుని పట్టుకొని లాలిపాడన అంటే ఎలా ఉంటుంది కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అంటే రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మనుషులందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు ఏందియో క్రిస్మస్ రాకతలకి ఇప్పుడు చెప్తాడవో అని అనుకుంటున్నారు. ఎప్పుడు చెప్పినా క్రిస్మసే. ఒక నిజ క్రైస్తవునికి నేను చెప్తున్నానండి, నిజ క్రైస్తవునికి ప్రతిరోజు క్రిస్మస్ అయి ఉండాలి, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే అయి ఉండాలి. ఏదో ఆచారబద్ధంగా నామకార్థంగా క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆ పశువుల పాక కట్టడము, ఎప్పుడు తెరవనటువంటి తలుపులు తెరవడము,
నల్లంగా ఉండే చర్చిని తెల్లంగా మార్చడము, దొరికిందిలో సొడ్డు అని చెప్పేసి వేలు పెట్టి బట్టలు తెచ్చుకోవడము, పిండి వంటలు చేసుకొని అరగకుండా తినడము, ఇది కాదు క్రిస్మస్. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు కదా, ఆ రక్షకుడు అతనిలో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే పండుగ వచ్చినప్పుడు సిలువను చూసిన ప్రతిసారి, ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగంను తలపోసుకున్న ప్రతిసారి మన హృదయాలు కరిగిపోవాలి, మన కళ్ళ నిండా నీళ్లు రావాలి. అంతేగాని చిన్నప్పుడు నేను చేసేవాడిని, ఆయన చనిపోయినప్పుడు పటం తిప్పుతాను, ఇట్లా బోల వేసేది, చనిపోయాడా ఇటు తిప్పుతాను. చిన్నప్పుడు నేను చేసిన పనులండి ఇవి. ఆయన చనిపోయిన సంగతి తెలుస్తానే, రాత్రులైనా సరే లేచి ఆ పటాన్ని ఇటు తిప్పుతాను. ఆదివారం తెల్లేసరికి మళ్ళీ ఇటు తిప్పుతాను. పటం మార్చినంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడో లేచాడు, ఇప్పుడు నువ్వు లేపడం ఏంటి? గుడ్ ఫ్రైడే పండుగ వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది పటము కాదు, గుర్తుకు రావాల్సింది ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం గుర్తుకు రావాలి. ఆయన నా కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన నా కొరకు శిక్షను భరించాడు, ఆయన నా కొరకు అవమానించబడ్డాడు, ఆయన నా కొరకు శ్రమలు భరించాడు. తెలుసుకొని మన గుండెలు కరగాలి, కళ్ళ నిండా నీళ్లు రావాలి. ఇది నిజమైన గుడ్ ఫ్రైడే. క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను చెప్తానండి. ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మా అన్న రక్షించబడలేదు అనుకుందాం. ఈ 2026లో మా అన్న బైబిల్ చేతపట్టుకొని మందిరానికి వచ్చాడు అనుకోండి, అది నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పండగలు చేసుకోవడము, తినడము, బట్టలు కట్టుకోవడము, ఇది పొర్రపాటు క్రిస్మస్ అనే మాట రాకూడదు. పండగల్ని ఆచరించే వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఉదయం మార్నింగు ఆకాష్ పెద్ద ప్లాన్లోనే వచ్చాడు. అంకుల్ ఎప్పుడు కడదామంటావు పశువుల పాక? స్టార్ చర్చి మీద కడదామా, రోడ్లో కడదామా? పెద్ద ప్లానే. నేను క్లుప్తంగా వివరించాను. నాన్న, 1వ తరగతి చదువుకునే పిల్లాడు ఉంటాడు, 10th క్లాస్ చదివే స్టూడెంట్ ఉంటాడు. ఇద్దరి చదువుకి, ఇద్దరి ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ క్రిస్మస్ చేసేటప్పుడు ఒకప్పుడు అంటే సూచనగా మనం చేసుకోవచ్చు, కానీ పశువుల పాక చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? గడ్డి వేస్తారు, కర్రలు కడతారు, ఒక బొమ్మను తీసుకొచ్చి ఆడ పెడతారు, సిరి చెట్లు వేస్తారు, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల పాకలు జన్మించారని 10 మందికి చూపిస్తారు, తెలియజేస్తారు. అంతే కదా? నా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, పశువుల పాకం చూసినప్పుడు మనకు భయాన్ని పుట్టాలి, మనకు సిగ్గు కలగాలి. ఒక మాట చెప్పాలంటే ఆ పశువుల పాకం చూసినప్పుడు మనం తల దించుకొని సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? భూమి మీద పక్షులకి, జీవరాశులకి, బొరియలకి, మనుషులకి స్థలం ఉంది, కానీ మనిషి కుమారునికి తలవార్చుటకైనా కూడా స్థలం ఇవ్వలేదు. ఎవరా దుర్మార్గులు? మనమే. సృష్టి ఆయనది, భూమి ఆయనది, సమస్తమును కూడా ఆయన నోటి మాట చేత కలిగినవి. కానీ ఆయనకి మనం ఏం చేశాం? అమ్మా, 1 గంట సేపు మీ ఇంట్లో స్థలం ఇస్తే డెలివరీ అయ్యి కుమార్ తీసుకుని వెళ్ళిపోతాను అని మరియమ్మ ఎంతమందిని అడిగిండదు? అయ్యా ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఇదిగో మీ ఇంటిని ఒక రోజు లేదా ఒక రాత్రి వాడుకొని మరలా మీకు అప్పగించి వెళ్ళిపోతానని ఎంతమంది అడిగిండదు? కానీ ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదండి. వాక్యం అంటుంది, మరియమ్మ జన్మనివ్వడానికి స్థలము లేనందున ఆమె ఎక్కడ ప్రసవించింది? ఆమె నిండు శూలాలై ప్రసవ వేదన పడుతూ, ఎంత వేదనగా, కనీసం మానవత్వం కూడా కరువైపెట్టిందండి ఆ దినాల్లో. నేను ఆలోచన చేస్తే ఒక స్త్రీ నెలలు కలిగి, నిండు శూలాలు కలిగి ప్రసవ వేదన పడుతున్నప్పుడు మనిషి అనేవాడు కనికరించకుండా ఉంటారా? మనిషి అనేవాడు కాస్తన్న స్థలం ఇవ్వకుండా ఉంటారా? స్థలం ఇవ్వలేదు అంటే ఆనాటి దినాలటువంటి మనుషులను ఏమనాలి? కానీ చివరికి ఆమె ఎక్కడ ప్రసవించింది? పశువుల పాకలో. ఆ పశువుల పాకను తలపోసుకున్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి? మనుషులమైన మనము ఇంత నీచానికి ఒడిగట్టామా? మనుషులమైన మనము మానవత్వాన్ని మరిచిపోయామా అన్నది తలపోసుకొని సిగ్గుతో తలంచుకోవాలా? యేసయ్యా పశువుల పాకలు భలే పుట్టావు బా అని సంబరపడాలా? కాదు కదా. ప్రియమైన వాళ్ళరా, స్టార్ గురించి ఇంకొక మాట చెప్తాను. పైన స్టారు, కింద బారు, ఇంట్లోకి వెళితే వారు.
ఇంకా ఏం క్రిస్మస్ అండి, ఏం స్టార్ అండి? వెలగాల్సింది పైన కాదు, వెలగాల్సింది మన హృదయాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెలగాల్సింది మన హృదయాలు. లైట్లే ఉంటాయండి క్రిస్మస్కి. ఇప్పుడు స్టార్ పెడతారా, ఒక 2 నెలలు 3 నెలలు ఉండిస్తారా, మళ్ళీ తీసేస్తారు. వెలుగొద్దా? స్టార్ వద్దా? వెలగాల్సింది మన హృదయాలు. సౌలు గారు దేవుని ప్రజలను హింసించడానికి బయలుదేరుతున్నప్పుడు ఒక వెలుగు అతనికి ప్రకాశించింది, ఒక వెలుగు అతను దర్శించింది. చీకటి చేత, అంధకారము చేత నడిపించబడుతున్న తన జీవితాన్ని ఒక వెలుగు వెలిగించింది. అతడు చనిపోయేంత వరకు కూడా వెలిగించబడుతూనే ఉన్నాడండి. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారాడు. యేసుక్రీస్తు వారు అతన్ని వెలిగించాడు, అతన్నే ఒక స్టార్గా మార్చాడు. చనిపోయేంత వరకు కూడా అతడు అనేకులకి వెలుగునిస్తూనే బ్రతికాడండి. అనేక మంది చీకట్లో అంధకారం ఉన్నటువంటి ప్రజలకు వెలుగునిచ్చుటకై నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చనిపోయేంత వరకు కూడా అతడు వెలుగుతూనే ఉన్నాడు. కాబట్టి మనము స్టార్లు కాదు వెలగాల్సింది. పోయేదేముందండి, సంవత్సరంగా ఒకటే కదా కట్టేది, మందిరం అంతా కడదాం, తప్పేముంది? స్టార్లు కడితేనే పండగ అనుకుంటే బయట లోపల మొత్తం ఊరంతా కడదాం, తప్పేముంది? వెలగాల్సింది స్టార్ కాదు. ఒక వ్యక్తి వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు వస్తుంది. ఒక గ్రామం వెలిగితే ఆ జిల్లాకే వెలుగు వస్తుంది. ఒక రాష్ట్రం వెలిగితే దేశానికే వెలుగు వస్తుంది. దేశం వెలిగితే ప్రపంచమంతా కూడా వెలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు అనేకుల్ని వెలిగిస్తుంది. వెలగాల్సింది మనం, వెలిగించాల్సింది అనేకుల్ని. స్టార్లని, బల్బుల్ని, చీరల చెట్లని, కొవ్వొత్తుల్ని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్షకుడు ఉదయించాడు, రక్షకుడు పుట్టాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడుమా? ఎవరి కొరకు? మరియమ్మ కొరక, యేసేపు కొరక, జకరియా కొరక, ఎలిజబెత్ కొరక? ఎవరి కొరకు? నీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టాల్సింది ఎక్కడ అంటే మన గుండెల్లో ఆయన పుట్టాలి, మన గుండెలో ఆయన జన్మించాలి, మన జీవితంలో ఆయన రక్షకుడిగా జన్మించాలి. కనుకని అంటారు, దేవుడు మా పక్షమై రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. సాతాను చేతుల్లో, కబంధ హస్తాల్లో బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషిని కూడా రక్షించడానికి ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నాడు, ఈ లోకంలో ఆయన పుట్టి ఉన్నాడు. రక్షకుడు రక్షించాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకొని మరలా తండ్రి యొద్దకు కొనిపోబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు. దేవుడు మన పక్షమైతే, మొట్టమొదటిగా దేవుడు మన పక్షమైతే యుద్ధము చేస్తాడు. దేవుడు మన పక్షమైతే రక్షణ కలుగు చేస్తాడు. నిత్యముగా నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మీ పక్షమై యుద్ధము చేయునుగాక, మీ పక్షమై మీకు న్యాయము జరిగించునుగాక, మీ పక్షమై రక్షణ కలుగు చేయునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం.